బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన సేవలు చిరస్మరణీయమని బార్ అసోసియేషన్ సభ్యులు కొనియాడారు. ఈ మేరకు ఆదివారం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలోని జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకల్లో బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత న్యాయశాఖ మంత్రిగా భారత రాజ్యాంగ నిర్మాణంలో అంబేద్కర్ సేవలు చిరస్మరణీయమన్నారు. ఓటు వజ్రాయుధమని, ఓటు హక్కు కోసం ఆయన చేసిన కృషి నేడు దేశ ప్రజలందరూ అనుభవిస్తున్నారని అన్నారు. ప్రతి గ్రామంలో కూడా ఈరోజు అంబేద్కర్ గారి యొక్క విగ్రహం లేని ఊరు లేదు. ప్రతి టౌన్లో కూడా నెంబర్ ఆఫ్ స్టాచ్యూస్ ఈరోజు వచ్చినాయంటే మరి వారు ఈ యొక్క దేశానికి, ఈ ప్రపంచానికి చేసిన మేలెంత. సామాజిక సమస్యల విషయం లోపల ఈరోజు ఆర్టికల్ 14 ఈక్వాలిటీ బిఫోర్ లా అంటే నాకు ఇందాక గుర్తొచ్చింది. ఈరోజు టీఆర్ఎస్ నాయకురాలు మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ గారి కూతురు, నా కూతురుకు నాకు పేరు కావాలి, నా కొడుకు పరీక్షలు ఉన్నాయి, ఆ తల్లి లేకుండా కొడుకు చదువుకోవడం చాలా కష్టం, రేపు అతడి యొక్క విద్యలో ఆటంకాలు ఏర్పడతాయి కాబట్టి నాకు బెయిల్ మంజూరు చేయాలని కవిత గారితో బెయిల్ పిటిషన్ కోర్టు దానికి ఒక ఫైండింగ్ ఇచ్చి ఆ బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేసింది. రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారి యొక్క తల్లి 6 సంవత్సరాలు, అంబేద్కర్ గారికి 6 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు చనిపోవడం జరిగింది. బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జవ్వాజీ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఔటం సతీష్, కార్యవర్గ సభ్యులు రాంబటి శ్రీనివాస్, గుజ్జటి సత్యనారాయణ, చిలికాల పద్మజ, పొరపాక ప్రవీణ్ కుమార్, బాస అనురాధ, దామా సంతోష్, ఇరుగురాల సంతోష్, భానుకృష్ణ, మహేందర్, సీనియర్ జూనియర్ న్యాయవాదులు బల్మూరి అమరేందర్రావు, నడిపెల్లి కృష్ణరావు, చందాల శైలజ, సంజయ్ కుమార్, జాగీర్ రాజయ్య, గుర్రం నారాయణ, మేడా చక్రపాణి, ఆర్ఏ మధు, గోపాల్ రెడ్డి, వరలక్ష్మి, ఎండి ఉమర్, మచ్చకుర్తి కుమార్, సనా మురళి, ఆసంపల్లి రవీందర్, కొమరెల్లి, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.